ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 18వ అధ్యాయం. ఒక రోజున ఆకాశరాజు సభకి నారదుల వారు రాగా, రాజు మునిని పూజించి వారి ఆశీర్వాదం పొంది పద్మావతికి తగిన వరుణుకై తాను చేస్తున్న అన్వేషణ గురించి చెప్తాడు. స్వామి, మీరు త్రిలోకాలు సంచరిస్తూ ఉంటారు. ఎక్కడైనా మా అమ్మాయికి తగిన సంబంధం చూశారా? మీరు తలుచుకుంటే జరగని పని అంటూ ఉండదు కదా అంటాడు. నారద మహర్షి ఆకాశరాజుకి భృగు మహర్షి వృత్తాంతము, లక్ష్మీదేవి వైకుంఠము విడిచి వెళ్ళిపోవటము, ఆమెను వెతుకుతూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చిన విధానము తెలిపి ఇంకా ఇలా చెప్పాడు. శ్రీనివాసుడు లక్ష్మీదేవి కొల్లాపురం నందు ఉన్నదని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఆమె అక్కడి నుంచి అంతర్ధానమై తిరుమల కొండలలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమానికి చేరింది. శ్రీనివాసుడు మరలా తీవ్రమైన మనోవేదనతో ఆశ్రమానికి చేరగా ఆమె అక్కడి నుంచి కూడా అదృశ్యమై పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీ వియోగం వలన కిన్నుడైన స్వామి కపిల మహర్షి సూచనతో తిరుచానూరు పద్మ సరోవరం చెంత సూర్యభగవానుని సాక్షిగా చేసుకుని లక్ష్మీదేవి కొరకే 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖి నదీ తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కల్వపూల దండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీదేవి పద్మంలో జనించిన పద్మావతి లేదా అల్వేలు మంగ. తమిళంలో ఆలర్ అనగా పువ్వు, మేల్ అనగా పైన, మంగై అనగా అందమైన స్త్రీ. అలమేలు అంటే పద్మంలో ప్రకాశించే సుందరి అని అర్థము. ఆమె మేనికాంతికి సూర్యకిరణాల కాంతి కూడా చిన్నబోయింది. ఆ అతిలోక సౌందర్యాన్ని కాంచిన జగత్తు పులకించింది. తరువాత శ్రీనివాసుని మనోరథమును తీర్చటానికి శాపవశంలో భూమిలో జన్మించిన నిన్ను ఉద్ధరించటకై జగన్నాటక సూత్రధారి లీలా విశేషాలతో యజ్ఞఫలంగా పసిపాప రూపంలో నీకు దొరికింది. ఆమె వేదమాత, ఆమె మహాలక్ష్మి, ఆమె వేదవతి, ఆమె శ్రీనివాస హృదయేశ్వరి. ఆమెను వివాహం చేసుకునే అర్హత శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఉంది. ఈమెను శ్రీ మహావిష్ణువు వివాహం ఆడతాడు. నన్ను నమ్ము అన్నాడు. శ్రీ మహావిష్ణువు నీ కుమార్తెను వివాహం ఆడే ముహూర్తము అతి త్వరలో ఉంది. ఇక ఈ విషయంలో ఎలాంటి బెంగా లేకుండా నిశ్చయంగా ఉండు. అంతా సవ్యంగా జరుగుతుంది అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 18వ అధ్యాయం సంపూర్ణం.